ज्योतिर्गमय मृत्योर्मामृतंगमय। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमो नमः। ఆత్మబంధువులందరికీ స్వాగతం సుస్వాగతం. సత్యార్థ ప్రకాశ స్వాధ్యాయము మనమందరము గత కొన్ని దినాల నుండి ప్రారంభం చేసినాము. సప్తమ సముల్లాసము, సత్యార్థ ప్రకాశంలోని సప్తమ సముల్లాసములో ఉన్నటువంటి ఈశ్వర వేద విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈశ్వరుడు పాపాలను క్షమించడు, ఇంతవరకు మనము పూర్తి చేసుకున్నాం. ఆ తర్వాత జీవుని స్వాతంత్ర్యం. ప్రశ్న: జీవుడు స్వతంత్రుడా పరతంత్రుడా? జవాబు: తన కర్తవ్య కర్మలలో జీవుడు స్వతంత్రుడు, ఈశ్వరుని వ్యవస్థలో పరతంత్రుడు. స్వతంత్రః కర్త, ఇది పాణినీయ వ్యాకరణ సూత్రం. స్వతంత్రుడు అనగా స్వాధీనుడైన వాడే కర్త అని దీని అర్థం. ఈ జీవుడు స్వతంత్రుడా పరతంత్రుడా? స్వతంత్రుడు. స్వతంత్రుడు. మరి పరతంత్రుడు కాడా అనే విషయం ముందు ముందు తెలుసుకుందాం. పరతంత్రుడు కూడా, ఈశ్వరుని వ్యవస్థలో పరతంత్రుడు, తన కర్తవ్య కర్మలో జీవుడు స్వతంత్రుడు, రెండు అన్నమాట. ఆచార్య గారు, ఇది ఇప్పుడు చెప్పే పాఠం ఈశ్వరుడు నిర్గుణుడు అది కావాలన్నా యాక్చువల్గా. మరి మీరు వేరే చెప్తున్నారు. ఏమంటున్నారు? ఇప్పుడు ఇవాళ పాఠం కావాల్సింది ఈశ్వరుడు నిష్కర్యుడు నిర్గుణుడు కాడు అని రావాలి. ఎందుకో ఇది నిన్న చెప్పిన పాఠం అయింది. నిన్న అయిందా ఆచార్య గారు? అయింది. దీపావళి నాడు ముఖ్యంగా చేయాలని నిన్న పాఠం జరిగింది. అది మనకు వైదిక విశ్వగురుకులం యూట్యూబ్ ఛానల్ ఉంది, అది ఓపెన్ చేస్తే మన అందరికి నిన్నటిది మొన్నటి అన్ని కూడా వినొచ్చు. అది మన పేజీ ఇప్పుడు పేజీ 195. ఇది మన మరికృష్ణారెడ్డి గారి గ్రంథం అయితే. అవును అందరూ చూస్తున్నా, అదే అన్నమాట. 195. మంచి ఆచార్య, నమస్తే. 95. అయితే జీవుడు స్వతంత్రుడు పరతంత్రుడు. జీవుడు తన కర్తవ్య కర్మలు స్వతంత్రుడు, కానీ ఈశ్వరుని వ్యవస్థలో పరతంత్రుడు. కర్మ ఫలాన్ని పొందడంలో జీవుడు పరతంత్రుడు. మరి స్వతంత్రుడు అని ఎవరిని అంటారు? ఈరోజు స్వతంత్రత, స్వేచ్ఛ, స్వాధీనత, పరాధీనత, అభిమానము, స్వాభిమానము, నిరభిమానము, వీటికి సరైనటువంటి అర్థాలు తెలుసుకుని మనము ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈరోజు వాటికి సరైన అర్థం తెలియక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మహర్షి దయానంద సరస్వతి కారణంగా పదాల యొక్క వాస్తవమైనటువంటి అర్థాన్ని తెలుసుకొని సన్మార్గంలో నడవడానికి అవకాశం మనకు లభించింది. మరి స్వతంత్రుడు అని ఎవరిని అంటారు? ప్రశ్నకు సమాధానం: శరీరము, ప్రాణాలు, ఇంద్రియాలు, అంతఃకరణం తన ఆధీనంలో కలవాడే స్వతంత్రుడు. జీవుడు కర్మలను చేయటంలో స్వతంత్రుడు కాకున్నా పుణ్య పాపాల ఫలప్రాప్తి అతనికి కలుగలేదు. భృత్యుడు స్వామి ఆజ్ఞ ప్రకారంగా పనులను చేసి, సైనికుడు సేనాధిపతి ఆజ్ఞసే యుద్ధంలో అనేకులను చంపి నిరపరాధులే అవుతారు. అలాగే పరమేశ్వరుని ప్రేరణతో అతని ఆధీనంలో కార్యాలు చేసిన జీవునికి పాప పుణ్యాలు అంటవు. వాని ఫలితాన్ని అనుభవించవలసిన వాడు ప్రేరేపించిన పరమాత్ముడే అవుతాడు. జీవుడు ఒకవేళ చేసేటువంటి కర్మలకు ఆధారం భగవంతుడే. భగవంతుని యొక్క ఆజ్ఞతో ఇవన్నీ కర్మలు చేస్తున్నాడు అని అనుకుంటే మరి దాని ప్రతిఫలము జీవుని బదులుగా పరమాత్మని అనుభవించాలి. మనం ఆ విషయము బాగా గమనించుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా అయితే మిగతా మనము సైన్యం ఉంటుంది, సైనికులు యుద్ధం చేస్తారు, యుద్ధంలో ఎంతోమంది చంపుతారు, కానీ అక్కడ నేరం కాదు. ఎందుకంటే సేనాపతి యొక్క ఆజ్ఞ, ఎవరైతే ఆజ్ఞాపించినారో వారికి అది చెందుతుంది. ఇక్కడ ఒకవేళ పరమాత్మ
మనని ఆజ్ఞాపించినాడు అనుకుంటే అది తప్పు అవుతుంది. శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టలేదు. శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టలేదా? ఇది సరైందనా వాదం? కాదు కాదు. చీమ కుట్టాలని, పాము కుట్టాలని, లేకపోతే మనకు కలిగే నష్టాలకు, కష్టాలకు, మనకు కలిగించే ప్రమాదాలకు అన్నిటికీ ముఖ్యంగా పరమాత్ముడే కారణమా? కాదు, మనమే కారణం, మన కర్మల కారణం. అయితే ఇంకా విందాం. వాని ఫలితాన్ని అనుభవించవలసిన వాడు ప్రేరేపించిన పరమాత్ముడే అవుతాడు. స్వర్గ నరకాల సుఖదుఖాల ప్రాప్తి పరమేశ్వరునికే జరగాలి. ఒకడు ఏదో ఒక ఆయుధంతో ఒకరిని చంపితే చంపిన వాడిని పట్టుకుంటారు, అతనికి శిక్ష ఇస్తారు. ఆయుధాన్ని బంధించి దానిని శిక్షించరు కదా. అలాగే జీవుడు పరాధీనుడైతే పాపపుణ్యాల ఫలభోక్త కాలేడు. కాబట్టి తన సామర్థ్యాన్ని అనుసరించి కర్మను చేయటంలో జీవుడు స్వతంత్రుడు. పాపాలు చేసిన తర్వాత జీవుడు ఈశ్వరుని వ్యవస్థలో పరాధీనుడై పాపాల ఫలితాలను అనుభవిస్తాడు. కాబట్టి కర్మలను చేయటంలో జీవుడు స్వతంత్రుడు. పాపాల దుఃఖరూప ఫలితాన్ని అనుభవించటంలో అతడు పరతంత్రుడు. ఇంతవరకు మనం చదివినాము. ఇందులో నుంచి ఎటువంటి ప్రశ్న రావచ్చు చెప్పండి? ఎటువంటి ప్రశ్న రావచ్చు? దానికి సమాధానం ఏమై ఉంటుండొచ్చు? ఎన్ని ప్రశ్నలు మనం ఇందులో నుంచి తీయొచ్చు? ఆలోచిస్తున్నారా? జీవుడు స్వతంత్రుడా పరతంత్రుడా? జీవుడు పరతంత్రుడు. ఎస్ ఆర్ నో? నో. జీవుడు స్వతంత్రుడు. స్వతంత్రుడు జీవుడు. జీవుడు పరతంత్రుడే. నో. ఎస్ ఆర్ నో? పరతంత్రుడు కూడా కర్మఫల భోగంలో. జీవుడు స్వతంత్రుడు. ఎస్ ఆర్ నో? నో. అంటే అక్కడ స్పష్టంగా ప్రశ్న కూడా ఉండాలి. జీవుడు తన కర్తవ్య కర్మలో స్వతంత్రుడు. ఇది ఎస్ ఆర్ నో? జీవుడు ఈశ్వరుని న్యాయ వ్యవస్థలో పరతంత్రుడు. ఎస్ ఆర్ నో? ఈ రకంగా ప్రశ్న బాగా పరిశీలించాల్సి ఉంటుంది. ఇది బాగా ఆలోచించి చేయాలి. అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు స్మృతి శక్తి పెరుగుతుంది, సూక్ష్మ బుద్ధి తత్వము అలవాటు అవుతుంది. ఈ సూక్ష్మ విషయాలు వెంటనే అర్థమవుతాయి. తర్వాత శీర్షికతో మిగతా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు స్వతంత్రం అంటే అర్థం తెలుసా మీకు? స్వతంత్రం ఇండిపెండెన్స్ నచ్చినట్టు ఉండడమా? స్వతంత్రం నచ్చినట్టు ఉండడమా? జీవుడు కర్మలు చేయుటలో తన స్వతంత్రం ఇతరుల యొక్క అంటే ఇతరుల అధీనం లేదు, తన స్వతంత్రించి తను చేయొచ్చు, మంచి కానీ చెడు కానీ. స్వతంత్రం యొక్క అర్థం ఏంటిది? స్వతంత్రత, స్వేచ్ఛ రెండిటికి భేదం ఉందా లేదా? రెండు ఒకటేనా? అంటే స్వ అంటే తన యొక్క, తంత్రం అంటే ఆలోచన, తన ఆలోచన. స్వేచ్ఛ అంటే బాహ్యం నుంచి. తంత్రం అంటే నియమము. అంటే స్వతంత్రం అంటే తంత్రం అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే తంత్రం అంటే నియమం. తను స్వయంగా ఏవైతే నియమాలు పెట్టుకొని ఉన్నాడు దాని పేరు స్వతంత్రత. మనకు భారతదేశానికి స్వతంత్రత వచ్చింది. భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగం కూడా ఉంది. మనము మన దేశంలో మన వాళ్ళు, మన పెద్దలు ఆలోచించి చేసినటువంటి దానిని ఒక రాజ్యాంగం అంటారు, స్వతంత్రత. మరి పరతంత్రత అంటే ఇతర దేశాలు ఉన్నటువంటి రాజులు ఈ దేశానికి అనుకూలం కాకుండా వాళ్ళకు అనుకూలంగా తయారు చేసి దాంట్లో మనల్ని ఇబ్బంది పెడుతుంది, పరతంత్రత అంటారు. అంటే వ్యక్తి తన ధర్మాన్ని తప్పకుండా ధర్మాచరణ కొరకు ఏవైతే నియమాలు పెట్టుకుంటారో దాని పేరే తంత్రము, స్వతంత్రము. స్వేచ్ఛ అంటే ఇక మనసుకు నచ్చినట్టు విచ్చలవిడితనము. స్వ ఇచ్ఛ, స్వేచ్ఛ, మనసుకు నచ్చినట్టు చేయడం.
అయితే మనకు స్వేచ్ఛ కావాలన్నా స్వతంత్రత కావాలా? స్వతంత్రత కావాలి. ఇప్పుడు తర్వాత మనము తెలుసుకుందాం. ఈశ్వరుడు జీవుని పుట్టింపడు. ప్రశ్న: ఈశ్వరుడు జీవుని పుట్టించి అతనికి సామర్థ్యాన్ని ఇవ్వకపోతే అతడు ఏమి చేయలేడు. కాబట్టి పరమేశ్వరుని ప్రేరణ చేతనే జీవుడు కర్మలను ఆచరిస్తాడు కదా. సమాధానం వినండి. జీవుడు ఎన్నడూ ఉత్పన్నుడు కాడు. అతడు అనాది. ఈశ్వరులాగా జగత్తు యొక్క ఉపాదాన కారణం లాగా జీవుడు నిత్యుడు. జీవుని శరీరాన్ని ఇంద్రియ గోళాలను పరమేశ్వరుడే సృజిస్తాడు, కానీ అవి జీవుని ఆధీనంలో ఉంటాయి. మనోవాకాయల చేత ఎవరైనా పాపపుణ్యాలను చేస్తే వాని ఫలాలను వారే అనుభవిస్తారు. ఉదాహరణ: ఒకడు ఒక పర్వతము నుండి లోహాన్ని తీశాడు. ఒక వ్యాపారి ఆ లోహాన్ని తీసుకొని దుకాణంలో పెట్టాడు. ఆ దుకాణం నుండి దానిని ఒక కమ్మరి కొని ఖడ్గాన్ని నిర్మించాడు. అతని నుండి ఖడ్గాన్ని ఒక సైనికుడు కొని ఒకడిని చంపాడు. ఇప్పుడు రాజు దండించాలనుకుంటే లోహాన్ని ఉత్పత్తి చేసిన వాడిని గాని, అంగడి వాడిని గాని, కమ్మరి వాడిని గాని, కత్తిని గాని పట్టుకొని శిక్షించడు. కత్తితో చంపిన వాడినే శిక్షిస్తాడు. ఇదే విధంగా శరీరాలను ఉత్పత్తి చేసిన పరమేశ్వరుడు జీవుని కర్మఫలను అనుభవించడు, జీవునితో అనుభవింప చేస్తాడు. పరమేశ్వరుడే కర్మలు చేసేవాడైనచో ఏ జీవుడు పాపి అనబడడు. పరమేశ్వరుడు పవిత్రుడు, ధార్మికుడు అవటం వలన ఏ జీవుణ్ణి కూడా పాపాలు చేయడానికి ప్రేరేపించడు. తన కార్యాలు చేయటంలో జీవుడు ఎలా స్వతంత్రుడో అలాగే పరమేశ్వరుడు తన కార్యాలు చేయటంలో స్వతంత్రుడు. ఇప్పుడు ఈ జగత్తునంతా కూడా భగవంతుడు నిర్మాణం చేసి మనకిచ్చాడు. భగవంతుడు నిర్మాణం చేసి ఇచ్చిన తర్వాత ఆ పదార్థాలను ఎవరు అనుభవిస్తున్నారు? ఎవరు అనుభవిస్తున్నారు? జీవులు అనుభవిస్తున్నారు. జీవులు అనుభవిస్తున్నారు. కర్మలు ఎవరు చేస్తున్నారు? జీవులే. ఈ వస్తువులు ఇచ్చింది ఎవరు? పరమేశ్వరుడు. పరమేశ్వరుడు. వస్తువులు ఇవ్వకపోతే, ఈ కర్మలు లేకపోతే ఫలము ఉండేది కాదు. కాబట్టి ఏదో ఒక రూపంలో పరమాత్ముడు కూడా కారణం కాడా? కానీ కర్మ చేయడంలో కారణం కాదు. ఇదే ఆలోచించాలి. ఇప్పుడు తల్లి ఒక వస్తువు సంతానానికి ఇవ్వడం జరిగింది. ఒకటి పెన్ను, నోట్బుక్ ఇచ్చారు. ఆ పెన్ను, నోట్బుక్ ని అనుకూలంగా, విద్యకు అనుకూలంగా ఉపయోగించుకుంటే అతనికి లాభం, అలా కాకుండా చింపేసుకుంటే అతనికి నష్టం. ఇవ్వడంలో తప్పేం లేదు కదా. తండ్రి ఇవ్వడంలో తప్పేం లేదు. తల్లిదండ్రుల యొక్క బాధ్యత అది, కర్తవ్య కర్మలు. తల్లిదండ్రుల యొక్క బాధ్యత, తల్లిదండ్రుల యొక్క ధర్మము, తల్లిదండ్రుల యొక్క కర్తవ్య కర్మం ఏమిటి? సంతానానికి అవసరమైన వస్తువులు ఇవ్వడము. కానీ ఆ వస్తువుని ఉపయోగించుకునే విధానము ఆ సంతానంతో ఆధారపడి జ్ఞానం మీదకెళ్ళి అతను సరైన పద్ధతులు ఉపయోగించుకుంటే అతనికి లాభం. అదే పద్ధతిలో ఒకవేళ ఉపయోగించుకోకపోతే, దురుపయోగం చేసుకుంటే అతనికే నష్టము, ఇచ్చిన వారికి కాదు. మరి ఇక్కడ మనము కూడా భగవంతుడు మనకు సృష్టిని ఉత్పన్నం చేసి ఇచ్చాడు. ఆ సృష్టిలో ఉన్నటువంటి సకల పదార్థాలు మనము ఉపయోగించుకుంటున్నాము. సదుపయోగం చేసుకుంటే, ధర్మాచరణ చేస్తే, పుణ్యం చేస్తే మనకు సుఖము, పాపము అధర్మాచరణ చేస్తే దానివల్ల మనకు దుఃఖం కలుగుతుంది. కాబట్టి ఈశ్వరుడు జీవుణ్ణి పుట్టింప చేయలేడు. ఏ విధంగా అయితే ప్రకృతి ఉపాదాన కారణమో జీవుడు కూడా అదే విధంగా, పరమాత్మ కూడా అదే విధంగా. ఈ మూడు నిత్య పదార్థాలు. జీవుణ్ణి పుట్టించడం అనేది ఉండదు. ఒకవేళ జీవుని పుట్టించినాను అనుకోండి, జీవుని పుట్టించినప్పుడు జీవుడు చేసే ప్రతి కర్మకు ఫలము భగవంతుడే అనుభవించవలసి వస్తుంది. కాబట్టి జీవుణ్ణి భగవంతుడు పుట్టించడు. జీవేశ్వరుల భిన్నత్వం వర్ణన. జీవేశ్వరుల స్వరూపాలు, గుణకర్మ స్వభావాలు ఎలాంటివి? ఇద్దరు కూడా చేతనా స్వరూపులే. సమాధానం ఇది. ఇద్దరి స్వభావాలు పవిత్రం, అవినాశి, ధార్మికాది యుక్తములై ఉన్నవి. కానీ సృష్టి యొక్క ఉత్పత్తి ప్రళయాలు అన్నింటినీ నియమంలో ఉంచటం, జీవులకు పాపపుణ్యాల ఫలాలను ఇవ్వటం మొదలైన ధర్మయుక్త కర్మలు పరమేశ్వరునివి. సంతానోత్పత్తి చేయటం, వారిని పోషించడం, శిల్ప విద్యాది శుభాశుభ కర్మలు జీవినివి. నిత్యజానం, ఆనందం, అనంత బలం మొదలైనవి ఈశ్వరుని గుణాలు.
పరమాత్మకు జీవాత్మకు రెండిటికి సమాన భేదం ఉంది. అలాగే కొన్ని ఎక్కువ గుణాలు ఎవరికి ఉన్నాయి? భగవంతునికి ఉన్నవి. భగవంతుడు చేతనం, జీవుడు చేతనం. భగవంతుడు పవిత్రం, జీవుడు పవిత్రం. పవిత్రమే. భగవంతుడు అవినాశి, జీవుడు అవినాష్. భగవంతుడు ధార్మికాది యుక్తములైన కర్మలు చేస్తాడు, జీవుడు అంటే సహజంగా ఆత్మ సత్యాన్ని కోరుకుంటుంది, సత్యాన్ని తెలుసుకుంది కాబట్టి ఆత్మపరంగా సరైంది, అజ్ఞాన పరంగా అది సరైంది కాదు. సరే, పరమేశ్వరుడు సృష్టి స్థితి లయం చేస్తాడు, జీవుడు జీవుడు పాప పుణ్యాల యొక్క ఫలము తనకు స్వయంగా స్వీకరించుకోగలుగుతాడు. సత్యమా సత్యమా? అసత్యం. మరి జీవుడు చేసేటువంటి కర్మలు ఏమిటి? జీవుడు కర్మలు చేస్తూ సంతానోత్పత్తి చేయడం, వారిని పోషించడము, అలాగే శిల్ప విద్యాది శుభాశుభ కర్మలు చేసేవి జీవునివి. కానీ నిత్య జ్ఞానము జీవునికి పరమేశ్వరునికి నిత్య జ్ఞానం ఉంటుందా? పరమేశ్వరునికి నిత్య జ్ఞానం, జీవునికి ఉంటుందా? నిత్య జ్ఞానం ఉండదు. ఇక్కడ నిత్య జ్ఞానం అంటున్నాం. ఎప్పటికీ శాశ్వతంగా ఉండే జ్ఞానం జీవునికి ఉండదు. ఎవరికి ఉంటుంది? పరమేశ్వరునికి. ఆనంద స్వరూపుడు జీవుడా పరమేశ్వరుడా? పరమేశ్వరుడు. అనంత ఫలం జీవునికా పరమాత్మక? పరమాత్మ. ఈశ్వరుని గుణాలు. ఇప్పుడు జీవుని లక్షణం విందాం. ఇచ్ఛాద్వేష ప్రయత్న సుఖ దుఃఖ జ్ఞానాన్యాత్మనో లింగమితి న్యాయ దర్శనం. ప్రాణ అపాన నిమేషోన్మేష జీవన మనోగతీంద్రియాంత అంతర వికారాః సుఖ దుఃఖేచ్ఛాద్వేష ప్రయత్నాశ్చాత్మనో లింగాని వైశేషికంలో ఉన్న సూత్రాలు. జీవుడు అంటే ఎవరు? జీవుని యొక్క లక్షణం ఏంటిది? దీని ప్రకారంగా మనం తెలుసుకోగలుగుతాం. ఇచ్ఛ సుఖాలను ఇచ్చే పదార్థాలను పొందాలనే కోరిక, ద్వేష దుఃఖాలను కోరుకోకపోవడం అను వైరభావం, ప్రయత్న పురుషార్థాలను చేసే శక్తి, సుఖ ఆనందం, దుఃఖ విలాపం, అప్రసన్నత, జ్ఞాన వివేకంతో తెలుసుకోవడం అను ఈ 6 గుణాలు న్యాయ వైశేషికాలలో సమానంగానే చెప్పబడ్డాయి. వైశేషికంలో ప్రాణవాయువును లోపల నుండి బయటికి వదలటం, అపాన వెలుపల నుండి ప్రాణవాయువును లోనికి పీల్చుకోవటం, నిమేష కనురెప్పలు మూయటం, ఉన్మేష కనురెప్పలు తెరవటం, జీవనం ప్రాణధారణ చేయటం, వృద్ధి క్షత ప్రరోహణాదులు మనః నిశ్చయించటం, స్మరించటం, అహంకారం కలిగి ఉండటం, గతి చలించటం, ఇంద్రియ సర్వేంద్రియాలతో పనులు చేయటం, అంతర్వికారాః అనేక విధాలుగా ఆకలి, దప్పి, హర్ష శోకాదులతో కూడి ఉండటం ఇవన్నీ కూడా జీవుని గుణాలుగా చెప్పబడ్డాయి. ఈ జీవాత్మ గుణాలు పరమాత్ముని గుణాల కంటే భిన్నమైనవి. ఆత్మ స్థూలమైనది కాదు కాబట్టి గుణాల చేతనే అది తెలుస్తుంది. దేహంలో ఆత్మ ఉన్నంత వరకు ఈ గుణాలు తెలియబడతాయి. అది శరీరాన్ని వీడగానే ఈ గుణాలు శరీరంలో ఉండవు. అది ఉన్నప్పుడు ఉండే, అది లేనప్పుడు లేకుంటే ఆ గుణాలు దానివి అవుతాయి. దీపం గాని సూర్యుడు గాని లేకపోతే ప్రకాశాలు ఉండవు, అవి ఉంటే ప్రకాశాలు ఉంటాయి. అలాగే వాని గుణాల ద్వారానే జీవాత్మ పరమాత్మలు ఉన్నారని తెలుస్తుంది. మనకు ఒక పదార్థము గురించి పూర్తిగా అవగాహన అర్థం కావాలి అంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఏమి తెలుసుకోవాలి? పదార్థంలో జ్ఞానం, పదార్థంలో ఉన్న గుణములను తెలుసుకోవాలి. మామిడి పండు యొక్క గుణం ఏమిటి? మధురం. ఉసిరి యొక్క గుణం ఏమిటి? వగరు. అలాగే చింతపండు యొక్క గుణం ఏమిటి? పులుపు. మిరపకాయ యొక్క గుణం ఏమిటి? కారం. ఆ గుణమును తీసేస్తే మిరపకాయ ఉంటుందా? ఉండదు. తీపిని తీసేసే మామిడి పండు ఉంటుందా? ఉండదు. ఇప్పుడు
గుణము కలిగిన వాడు గుణి, గుణాలు కలిగిన వాడు గుణి. అయితే మనకు ఎటువంటి గుణము కావాలో అటువంటి వారితో స్నేహం చేయాలి, అటువంటి గుణాలు కలిగిన వారితో స్నేహం చేయడం ఇది భౌతికంగా. అన్ని రకాల గుణాలు, మనకు కావలసినవన్నీ రకాల గుణాలు ఎవరిలో ఉన్నాయి? మనలో లేనివి ఎవరిలో? పరమేశ్వరులో. ఇప్పుడు మనము వివాహం చేసుకుంటాము ఎందుకు? ఒకరికొకరు తోడుగా ఉంటారని, ఒకరికొకరు సహకారంగా ఉంటారని. సంతాన నిర్మాణం చేయడం కూడా, తర్వాత పిల్లలు మన ముసలితనంలో వారు సహకారంగా ఉంటారని. ఇలా మనము సంఘజీవిగా ఉన్నాము భౌతికంగా. ఇది అంతవరకు వాస్తవమే. బంధుత్వాలను, చుట్టరికని కాపాడుకోవడం యొక్క ఉద్దేశము మనల్ని మనం రక్షించుకోవడానికి, ఒకరికొకరు సహకరించుకోవడానికి. కానీ ఇది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనటువంటిది ఏది? పరమాత్మతో సహాయాన్ని పొందడం, ఇదే శాశ్వతమైంది. అందుకే మనం కొన్ని గుణాలతో, ఈశ్వరుని యొక్క గుణాలు, జీవాత్మ యొక్క గుణాలు, ఇందులో జీవాత్మ ఉన్నదాని విషయం ఎలా తెలవాలి మనకు? ఇవి 2 సూత్రాలతో మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఇవి 2 లేవనుకోండి, అప్పుడు మనలో, ఈ శరీరంలో జీవాత్మ లేనట్టు. అయితే ఇప్పుడు మరి అనిత్య పదార్థాలు ఎన్ని? అనిత్య పదార్థాలు, ప్రకృతి సృష్టి, అనిత్య పదార్థాలు, శాశ్వత పదార్థాలు 3 మూడు. ప్రకృతి సృష్టి, అదే జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు, జీవుడు, జీవుడు, ప్రకృతి. ప్రకృతి. అనిత్య పదార్థాలు అన్నప్పుడు ఈ సమాధానం రావాలి. శాశ్వత పదార్థము, ఇలాంటి పదాలు ఉంటాయి, అనాది తత్వాలు. అయితే ఈ 3 పదార్థాలలో ఏ 2 పదార్థాలు, ఏ దాంట్లో చైతన్యం ఉంది, ఏ దాంట్లో చైతన్యం లేదు? పరమాత్మలో చైతన్యం ఉంది, ప్రకృతిలో లేదు. ప్రకృతిలో జీవుడు. అయితే మనము అనురాధమ్మ గారు, అయితే ఇప్పుడు మనం అందరం కూడా ఈ విషయాలను తెలుసుకుంటున్నాము. జీవుని యొక్క లక్షణాలు, ఇప్పుడు మనం ఈ శరీరంలో ఉన్నాం, మనము ఒక జీవాత్మ అంటే కేవలం వింటున్నాము, వాస్తవంగా మనము అనుభూతిని పొందాలి. మనము జీవాత్మ. అద్దం ముందు నిలబడి ముఖం చూసుకున్నప్పుడు మన ముఖం కనిపించకూడదు, అంటే ఈ ముఖము కాకుండా మన దర్శనం మనం చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలి. అద్దం ముందు నిలబడినప్పుడు కళ్ళను చూస్తాము, ముక్కును చూస్తాము, చెంపలు చూస్తాము, పెదవులు చూస్తాము, వెంట్రుకలను చూస్తాము, మొత్తం ముఖాన్ని గమనించుకుంటాము. చూసి అందంగా మలుచుకునే ప్రయత్నం చేస్తాము. ఇంకా కొద్దిగా లోపలికి మనము అంతర్ముఖము కావడానికి ప్రయత్నం చేయాలి. అద్దం ముందు నిలబడి ఈ కనిపించే ముఖము వెనకాల ఉన్నటువంటి శక్తి ఏదో ఆత్మ దర్శనం చేసుకునే ప్రయత్నం చేయాలి. లక్షణాలతోనే అర్థమవుతుంది. ఇక ముందు మనం తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు మనం జీవాత్మ, పరమాత్మ గురించి తెలుసుకున్నాము. ఈశ్వరుని యొక్క త్రికాల దర్శిత్వం. లక్ష్మణరావు గారు ఉన్నారా? ఓం గురుజీ. చదవండి. ఈశ్వరుని త్రికాల దర్శితం. ప్రశ్న: పరమేశ్వరుడు త్రికాలదర్శి కావున భవిష్యత్ విషయముల నెరుగును. అతడెట్లు నిశ్చయించును, జీవుడట్లే చేయును. దీనిని బట్టి జీవుడు స్వతంత్రుడు కాడు. జీవుని ఈశ్వరుడు దండింపను చాలడు. ఏలయనగా ఈశ్వరుడెట్లు తన జ్ఞానముతో నిశ్చయించునో అట్లే జీవుడు చేయును గదా. ఇక్కడ ఆగండి. ఇప్పుడు ఇది చదివినాం కదా, దీని సమాధానం చదవకుండా ఇది చదివితే ఇందులో సత్యం ఎంత అనిపించింది మనకు అర్థమవుతుందా? పరమేశ్వరుడు, చదవండి ఒకసారి, మళ్ళీ ఇంకోసారి ప్రశ్న. పరమేశ్వరుడు త్రికాలదర్శి కావున భవిష్యత్ విషయముల ఎరుగును. అతడు ఎట్లు నిశ్చయించునో జీవుడు అట్లే చేయును. దీనిని బట్టి జీవుడు స్వతంత్రుడు కాడు. జీవుని ఈశ్వరుడు దండింపను చాలడు. ఎలా అనగా ఈశ్వరుడు ఎట్లు తన జ్ఞానంతో నిశ్చయించును అట్లే జీవుడు చేయను కదా. ఇది విన్నాము.
ఇది సమాధానం మనం ఏం చదవకుండా దీంట్లో ఎంత సత్యం అనిపిస్తుంది మనకు? అంతా సత్యం అనిపిస్తుంది. అసత్యమే అసత్యం. అసత్యమే గురూజీ. పూర్తిగా అసత్యం. ఆహా, ఇప్పుడు ఎంత వింత చూడండి. మనం సమాధానం చదవకుండా ఒకవేళ ఇదే మనం ప్రశ్నని కాకుండా వేరే ఒక బుక్ లో ఏదైనా బయట బుక్ దొరికేటువంటి పుస్తకాలలో లేదా భగవద్గీతలో లేదా ఇంకో దగ్గర వక్ర భాష్యం రకరకాల భాషలు చేసేదానికి ఈ పదాలు వస్తే దీనికి సమాధానం చదవకుండా దీన్ని నమ్ముతామా నమ్మమా? ఇతరులు నమ్ముతున్నారా నమ్ముతలేరా? నమ్ముతున్నారు. మనం కూడా నమ్మినట్టే ఉంది కదా, నమ్మినట్టే ఉంది కానీ నమ్మొద్దు. నమ్మినట్టే ఉంది. ఇప్పుడు మనము సమాధానం చూడండి, దయానందుని యొక్క బుద్ధి ఎంత సూక్ష్మ దర్శిత్వం వేదానికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు చదవండి లక్ష్మణ్ రావు గారు. ఉత్తరం: ఈశ్వరుని త్రికాలదర్శి అనుట మూర్ఖత. ఏలయనగా పుట్టి నశించినది భూతకాలమగును, ఇంతవరకు లేక ముందేర్పడినది భవిష్యత్ కాలము. ఈశ్వరునకు కొండొక జ్ఞానము కలిగి లేకుండట గాని ఇంతవరకు లేక ముందు కలుగునది ఏమైనా గలదా? కాబట్టి పరమేశ్వరుని జ్ఞానమెల్లప్పుడు ఏకరసము అఖండితము వర్తమానమునై ఉన్నది. భూత భవిష్యత్తులు జీవుల కొరకై ఉన్నవి. జీవుల కర్మములను బట్టి త్రికాల జ్ఞానం ఈశ్వరుని యందు ఘటించుచున్నది కాని స్వయముగా లేదు. జీవుడెట్లు స్వతంత్రతో చేయునో ఈశ్వరుడు అట్లే సర్వజ్ఞతతో ఎరుగును. ఈశ్వరుడెట్లు ఎరుగునో జీవుడు అట్లు చేయును. అనగా భూత భవిష్యత్ వర్తమానుల జ్ఞానమందును ఫలము నిచ్చుటలోను ఈశ్వరుడు స్వతంత్రుడు. ఈశ్వరుని జ్ఞానము అనాది అగుటు వలన కర్మ జ్ఞానము వలనే దండించు జ్ఞానము కూడా అనాదియే. అతని ఈ రెండు జ్ఞానములను సత్యములే. కర్మజ్ఞానము సత్యమును, దండజ్ఞానము అసత్యమును ఎన్నడైనా కాగలదా? ఓం. లక్ష్మణ్ జీ పేజ్ నెంబర్ చెప్పరా? లక్ష్మణ్ జీ 165. సంతోష్ గారు మ్యూట్ పెట్టుకోండి, శబ్దం వస్తుంది బయట నుంచి. అయితే ఇప్పుడు మనము ఇంతవరకు ప్రశ్న విన్నప్పుడు మనకు అనిపించేది ఇది సత్యం అని. తర్వాత ప్రశ్నకు సమాధానం, ఈ సమాధానము ఒక నిజమైన ఈశ్వర భక్తుడు కాకుండా వేరే వాళ్ళు ఇవ్వగలుగుతారా? ఈ సమాధానం వస్తుందా వేరే వాళ్ళ నుండి? రాదు, రానే రాదు. ఎందుకంటే పరమేశ్వరుని యొక్క వాస్తవమైనటువంటి అర్థాన్ని వేదాల ద్వారా తెలుసుకున్నటువంటి మహర్షి దయానంద సరస్వతి గారు ఎంత చక్కగా చెప్పినారు. భగవంతుడు ఏకరసుడు. భగవంతుడు ఒకప్పుడు ఉన్నాడు, ఇప్పుడు లేడు, తర్వాత ఉండడు, ఉంటాడు అనేది కాదు కదా. ఎవరైతే ఒకప్పుడు ఇప్పుడు ఉండి ఒకప్పుడు లేరో తర్వాత ఉంటారో వారికి భూత భవిష్యత్ వర్తమానం. అయితే మనం జీవాత్మలం ఏం చేస్తామంటే పరమేశ్వరుణ్ణి మనకు కనిపించినటువంటి ఉదాహరణతో పోల్చి చూస్తాము. అంటే ఇలా చూస్తాము అన్నమాట. సూర్యుని వలె, చంద్రుని వలె రకరకాలుగా మన కళ్ళ ముందట జరుగుతున్నటువంటి దృష్టాంతాలను ఉదాహరణను గమనించుకుని ఆ విధంగా మనం భగవంతుని పోల్చుకుంటాము. కానీ భగవంతుడు అతులనీయుడు, సాటి లేనివాడు, దేనితో కూడా పోల్చలేనటువంటి తత్వం పరమాత్మ తత్వము. అందుకే మనము మన యొక్క అల్పబుద్ధితోని భగవంతుని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన మనకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి. వేద జ్ఞానం ద్వారా, ఇటువంటి గ్రంథ స్వాధ్యాయం ద్వారా మనలో ఆ శక్తి వస్తుంది. పరమేశ్వరుని యొక్క సత్య స్వరూపాన్ని అర్థం చేసుకునే శక్తి మనకు లభిస్తుంది. కాబట్టి భగవంతుడు త్రికాలదర్శి కాదు. భగవంతునికి ఎప్పటికీ వర్తమానమే. భగవంతునికి ఎప్పటికీ వర్తమానమే. భూత భవిష్యత్ వర్తమానాలు సమాధానం చెప్పండి. పరమేశ్వరుడు త్రికాలదర్శి, ఎస్ ఆర్ నో? నో. ఇది చదవక ముందు ఎస్, ఇది చదివిన తర్వాత నో. జీవునికి త్రికాల జ్ఞానం ఉంటుంది, ఎస్ ఆర్ నో? నో. నో. సరే, ఈ రకంగా మనము కొన్ని ప్రశ్నలు చదివినప్పుడు అందులో నుంచి ప్రశ్న రావాలి, సమాధానం కూడా చెప్పేటట్లు ఉండాలి. తర్వాత జీవేశ్వరుల సంబంధం. జీవుడు శరీరంలో భిన్నుడై విభుడై ఉన్నాడా లేక పరిచ్ఛిన్నుడా?
పరిచ్ఛిన్నుడు. జీవుడు విభుడే అయితే జాగ్రత్త స్వప్న సుషుప్తులను జన్మ మరణాలు సంయోగ వియోగాలు రావడం పోవడం మొదలైనవి ఎన్నడూ జరగవు. జీవుని స్వరూపం అల్పం అంటే సూక్ష్మమైంది. అతడు అల్పజ్ఞుడు. ఇక పరమేశ్వరుడు సూక్ష్మాతి సూక్ష్మతరుడు, అనంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు. కాబట్టి పరమేశ్వరునికి జీవునికి వ్యాప్య వ్యాపక సంబంధం ఉంది. ప్రశ్న: ఒక స్థలంలో ఒక వస్తువు ఉంటే అక్కడ మరొక వస్తువు ఉండలేదు. కాబట్టి జీవేశ్వరులకు సంయోగ సంబంధమే గాని వ్యాప్య వ్యాపక సంబంధం ఉండదు. సమాధానం: ఈ నియమం సమాన ఆకారం గల పదార్థాలు ఉండగలదు, అసమానాకృతులు కలవాని యందు కాదు. ఎట్లనగా ఇనుము స్థూలంగాను అగ్ని సూక్ష్మంగాను ఉంటుంది. ఈ కారణం వలన ఇనుముతో విద్యుత్తు అగ్ని వ్యాపించి ఒకే సమయంలో రెండు కలిసి ఉంటాయి. అలాగే జీవుడు పరమేశ్వరుని కంటే స్థూలమైన వాడు, పరమాత్ముడు జీవుని కంటే సూక్ష్ముడు అవటం వలన వ్యాపకుడు, జీవుడు వ్యాప్యం. ఇలా జీవేశ్వరులకు వ్యాప్య వ్యాపక సంబంధం ఉన్న విధంగానే సేవ్య సేవక ఆధార ఆధేయ స్వామి భృత్య రాజా ప్రజా పితాపుత్ర సంబంధాలు ఉన్నాయి. మనలో పరమాత్మ ఉన్నాడా? పరమాత్మలో మనం ఉన్నామా? చెప్పండి. మనలో పరమాత్మ మనలో పరమాత్మ ఉన్నాడు. మనలో పరమాత్మ పరమాత్మలో ఉన్నాడు. పరమాత్మ ఉన్నారు. పరమాత్మలో మనం ఉన్నాం. జీవుడు ఉన్నాడు. మనం ఉన్నాం. ఇది వింత కదా? చాలా వింత. చాలా. ఒకటి పరమేశ్వరుని విషయంలోనే పరమాత్మలో మనం ఉండడం, మనలో పరమాత్మ ఉండడం. ఏదైనా స్థూల పదార్థంలో సూక్ష్మ పదార్థం ఉంటుంది, కానీ ఆ సూక్ష్మ పదార్థం మళ్ళీ ఆ స్థూల పదార్థం ఉంటుందా? ఉండదు. అయితే పరమాత్మ విషయంలోనే పరమాత్మ యందు మనం ఉన్నాము, మనలో పరమాత్మ ఉండడం అనేది కేవలము పరమాత్మ విషయంలోనే అక్కడ అవకాశం ఉంది, ఘటిస్తుంది. కానీ ఇతరుల విషయంలో లేదు. కాబట్టి మనమందరం కూడా పరమాత్మ యొక్క వ్యాప్య వ్యాపక సంబంధం ఉంది. ఎవరు వ్యాప్యుడో ఎవరు వ్యాపకుడు చెప్పండి. పరమేశ్వరుడు అది వ్యాపకుడు. పరమేశ్వరుడు వ్యాపకుడు. వ్యాప్యము జీవుడు. జీవుడు. సేవకుడు సేవనీయుడు. సేవకుడు ఎవరు? జీవుడు. దేవుడు. దివ్యుడు ఎవరు? పరమాత్మ. ఆధేయుడు జీవాత్మ, ఆధారము పరమాత్మ. భృత్యుడు జీవుడు, స్వామి భృత్యుడు జీవుడు, స్వామి పరమాత్మ. ప్రజా జీవాత్మ, రాజా పరమాత్మ. పుత్ర జీవాత్మ, పిత పరమాత్మ. ఇలా మనకు జీవేశ్వరుల సంబంధం ఉన్నది. అంటే శాశ్వతమైనటువంటి తల్లి, తండ్రి, గురువు, దైవం, సఖా, సంబంధికుడు, బంధికుడు, బంధువుడు, చుట్టాలు ఎవరు? పరమాత్మ. మరి 24 గంటల్లో భార్యకు భర్త, భర్తకు భార్య, పిల్లలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్న, తమ్ముడు ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటాం. విదేశాల్లో ఉన్నటువంటి భర్త కావచ్చు, అన్న కావచ్చు, కొడుకు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, రోజుకు ఒక్కసారైనా కనీసము తలుచుకుంటారు కదా, గుర్తు చేసుకుంటారా? గుర్తు చేసుకోరా? వీడియో కాల్లో మాట్లాడతారా? మాట్లాడారా? గుర్తు చేసుకుంటాం. మాట్లాడతారు. మరి పరమేశ్వరునితో వీడియో కాల్లో మాట్లాడుతున్నారా రోజు? ఒక గడియ అనురాధమ్మ గారు అయితే విషయం ఏమిటి అంటే 24 గంటల్లో మనము కనీసము 1 గంట ధ్యానం చేయాలి. అందులో పరమాత్మ దర్శనం చేసుకునే ప్రయత్నం చేయాలి. అది ఈ స్వాధ్యాయం ద్వారా మన ఆలోచనల్లో పరిష్కృతం అవుతున్నాయి. ధ్యానం చేయడానికి ఈ స్వాధ్యాయం చాలా ఉపయోగపడుతుంది. తత్వమస్యాది వాక్యాలు. ప్రశ్న లక్ష్మణరావు గారు చదవండి. ఓం
తత్వమస్యాది వాక్యములు. ప్రశ్న: జీవేశ్వరులు వేరొగుదురేని? ప్రజ్ఞానం బ్రహ్మ ఐత్రేయ ఉపనిషత్తు 3:3. అహం బ్రహ్మాస్మి బృహదారణ్యక ఉపనిషత్తు 1:4-10. తత్వమసి చాందోగ్యోపనిషత్తు 6:8-7. అయమాత్మ బ్రహ్మ మాండూక్యోపనిషత్తు 2. వేదములందలి ఈ మహావాక్యములకు అర్థమేమి? ఉత్తరము: ఇవి వేదవాక్యములే కావు, బ్రాహ్మణ గ్రంథముల వచనములు. వీనికి మహావాక్యములను పేరు సత్యశాస్త్రములందెందును వ్రాయబడలేదు. వీని అర్థము: అహం నేను, బ్రహ్మ బ్రహ్మస్థుడుగా, అస్మి ఉన్నాను. ఇక్కడ తాత్స్యోపాధి ఎలాగనగా మంచాహ క్రోశంతి, మంచలు కేకలు వేయుచున్నవి. మంచెలు జడములు, వానిలో కేకలు వేయు శక్తి లేదు. కావున మంచెల మీదనున్న మనుష్యులు కేకలు వేయుచున్నారు అని అర్థము. ఇట్లే ఇక్కడ కూడా తెలుసుకునవలేను. అన్ని పదార్థములు బ్రహ్మస్థములై ఉండగా జీవుని బ్రహ్మస్థుడనట్లో ఏమి విశేషమని ఎవడేని అనినా దీనికి ఉత్తరం ఇది. అన్ని పదార్థములను బ్రహ్మయందుండినను జీవుని వలె తక్కినవి సాధర్మ్యయుక్తములను నికటస్థములు కాబట్టి జీవునకు బ్రహ్మముతో తాస్యము లేక తత్సహచరితోపాధి ఉన్నది. అనగా జీవుడు బ్రహ్మమునకు సహచారి కాబట్టి జీవుడును బ్రహ్మము ఒక్కటి కాదు. ఒకడు మరి ఒకని గూర్చి నేనను ఇతడు ఒకటి అనగా అవిరోధులమన్నమాట. సమాధిస్థుడగు జీవుడు ప్రేమబద్ధుడై పరమేశ్వరుని యందు నిమగ్నుడైనప్పుడు నేనను బ్రహ్మయు ఒకటి అనగా అవిరోధులమనుట ఒక అవకాశస్థులమని చెప్పగలడు. ఏ జీవుడు పరమాత్మ గుణ కర్మ స్వభావములకు అనుకూలముగా తన కర్మ గుణ స్వభావములను తెలుసుకొనునో చేసుకొనునో అతడే సాధర్మ్యముచే బ్రహ్మముతో ఏకత్వము అనగా బ్రహ్మము నేను ఒకటి అని చెప్పగలుగును. ఓం. ఇది ఏమిటి? అద్వైత సిద్ధాంతం. అంటే ఈ పదాలకు చూడండి, కొంతమంది ఈ పదాలకు వేరే అర్థం చేసుకున్నారు. కేవలం బ్రహ్మ ఒకటే, మిగతాదంతా ఏమీ లేదు, మనమందరం బ్రహ్మాంశము, నేను బ్రహ్మ, నువ్వు బ్రహ్మ, అంత బ్రహ్మయే, ఆ బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. అయితే అహం బ్రహ్మాస్మి అనేది ఉపనిషత్తు యొక్క వాక్యము. అహం బ్రహ్మాస్మి అనే దానికి అర్థం ఏ రకంగా వేరే వాళ్ళు తీశారో మహర్షి దయానంద సరస్వతి గారు ఏ రకమైనటువంటి అర్థం తీస్తున్నారు అది కూడా మనకు తెలిసినటువంటి ఒక ఉదాహరణ ఇస్తూ. కాబట్టి మనము మన వాడుక భాషలో ఉన్నటువంటి పదాలతోని భగవంతుని అర్థం చేసుకోవాలంటే కుదరదు. ఎప్పుడైనా సరే మనం భగవంతుని యొక్క సత్య స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి అనుకుంటే సమాధి స్థితిలోకి వెళ్ళవలసి ఉంటుంది. పుస్తక జ్ఞానం కన్నా అనుభవ జ్ఞానం మిన్న. పుస్తక జ్ఞానముతో చెప్పేవారు చాలా మంది ఉన్నారు, కానీ ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఆచరణ చేసిన తర్వాత అనుభవించి చెప్పేవారి యొక్క జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. కావున మనము జ్ఞానం అంటే పుస్తకం చదవడం కాదు. జ్ఞానం అంటే ఏమిటి? అనుభవం. జ్ఞానం అంటే పుస్తకం కాదు. జ్ఞానం అంటే ఏమిటి? అనుభవము. ఏదైతే మనము విన్నామో చదివినామో దానిని మననం చేయడము, నిధిధ్యాసనం చేయడము, సాక్షాత్కారం చేయడము, పూర్తిగా దాని గురించి తెలుసుకోవడం. అందుకరకే అనుభవజ్ఞుల మాట తప్పకుండా వినాలి. పెద్దల మాట ఏమిటి? పెద్దల మాట పెద్దల మాట మరొకసారి చెప్పండి. సద్దన్నం అంటే రాత్రి వండింది తెల్లవారి పెరుగు అది కలిపితే సద్దన్నం. దధ్యోదనం. సద్దనం అంటే దధ్యోదనం. దద్దోజనం. సద్దనం అంటే దధ్యోదనం. అంటే ఇప్పుడు చూడండి, రెండు వచ్చినాయి. ఆయుర్వేదం వచ్చింది, అక్కడ పెద్దలను గౌరవించడం వచ్చింది. ఇలా ఉంటాయి మన సూక్తులు. మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క భాషలోనే మొత్తము పరమార్థం వచ్చేస్తుంది. పెద్దల మాట సద్ది మూట అంటే సద్దనం తినడం ద్వారా ఏ విధంగా అయితే ఆరోగ్యానికి మంచిదో, శరీరానికి మంచిదో, అదే విధంగా పెద్దల మాట మన మనస్సుకు మంచిది. అందుకే పెద్దలు తప్పకుండా ఉండాలి అంటారు కదా. కారణం ఇదే. మనమేదో చదువుకొని 6th జనరేషన్ లో ఉన్నాము,
మీ పాత ముచ్చట్లు మాకు చెప్పొద్దు అంటే తర్వాత నష్టపోయేది వారే. అందుకే పెద్దల యొక్క అనుభవం చాలా అవసరము. అయితే ఇక్కడ మనము అహం బ్రహ్మాస్మి అనేటువంటి దానికి సమాధి స్థితులై భగవంతుని దర్శనం చేసుకున్న వారి యొక్క మాటలు, మహర్షి దయానంద సరస్వతి గారి యొక్క భాష్యం ఎలా ఉంటుంది? కేవలం ఒక విద్వత్తతో, పుస్తక పరిజ్ఞానముతో, ఆ తర్క బుద్ధితో, కుతర్క బుద్ధితో ఏదైతే చెప్పబడుతుందో అది జ్ఞానం అనబడదు. దానివల్ల ఏమవుతుంది? దానికి వక్ర భాష్యాలు ఏర్పడుతున్నాయి. చాలా మంది ఈ రోజు వేదాలకు, మంత్రాలకు, అలాగే శ్లోకాలకు భాష్యాలు చాలా చాలా పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, బ్రహ్మాండమైన మేధావులు ఉన్నారు. ఆ మేధా బుద్ధి భౌతికంగానే ఉంది కాబట్టి గూఢార్థం రావడం లేదు. మహర్షి దయానంద సరస్వతి గారికి ఉన్నటువంటి బుద్ధి చాలా మందికి అంతకన్నా ఎక్కువ బుద్ధి ఉంది. ఇప్పటికి కూడా బుద్ధి సామర్థ్యం ఉంది. కానీ బుద్ధి సామర్థ్యం ఉంటే ఒకటే సరిపోదు, అనుభవ జ్ఞానం కావాలి, సమాధిస్థుడు కావాలి. పరమాత్మ దర్శనం చేసుకొని చెప్పినటువంటి మాటలు ఈ రకంగా ఉంటాయి, మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పినట్టు. ప్రశ్న చెప్పండి. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అని అన్నప్పుడు మనం అంటుంటాం కదా, భార్య భర్తలు ఇద్దరు కూడా మేమిద్దరం ఒకటే అని అంటుంటాం, అర్ధనారీశ్వర రూపం. లేదా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఏదైనా విషయం థర్డ్ వ్యక్తి, మూడో వ్యక్తి వచ్చి చెప్తున్నప్పుడు ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తిని వీరు మన ఇద్దరం పర్సనల్ గా మాట్లాడేది ఉన్నది అని అన్నప్పుడు మనం మన పక్కన ఉన్న వ్యక్తిని మనం పూర్తిగా నమ్మి ఉన్నాం, మనలాగానే అనుకున్నా మేమిద్దరం ఒకటే అండి మీరు చెప్పొచ్చు అని అనేస్తుంటాం. మేమిద్దరం ఒకటే మీరు చెప్పొచ్చు అన్నంత మాత్రాన ఇద్దరు ఒకటే అవుతారా? కాలేరు. అలాగే అహం బ్రహ్మాస్మి అని అన్నంత మాత్రాన బ్రహ్మ నేను ఒకటే అనుకుంటే అది అహంకారము, అలాగే మూర్ఖత్వం అవుతుంది. అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మస్థుని యందు, బ్రహ్మ యందు ఉన్నాను, బ్రహ్మలో ఉన్నాను, బ్రహ్మానందాన్ని పొందుతున్నాను అని అర్థం. ఇది చాలా చక్కటి ఉదాహరణతో మహర్షి దయానంద సరస్వతి గారు మనలో ఉన్న సందేహానికి పూర్తిగా సమాధానం చేసినారు, నివృత్తి చేసినారు. ఇప్పుడు లక్ష్మణరావు గారు ఇది చదవండి, ఒకటి పూర్తి చేయండి. ప్రశ్న మంచిది. తత్వమసి దీనికి ఎట్లా అర్థము చెప్పుదురు? తత్ ఆ బ్రహ్మము, త్వం జీవుడు నీవు, అసి అయితివి ఓ జీవా, త్వం నీవు, తత్ ఆ బ్రహ్మమై అసి ఉన్నావు అని కదా. ఉత్తరము మీరు తత్ శబ్దముచే ఏమి గ్రహింతురు? బ్రహ్మ అందురేని బ్రహ్మమును గ్రహించుటకు బ్రహ్మ శబ్దమున అనువృత్తి ఎక్కడ నుండి తేగలిగితిరి? ప్రశ్న సదేవ సోమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం బ్రహ్మ, ఈ పూర్వవాక్యము నుండి. ఉత్తరము మీరీ చాందోగ్యోపనిషత్తు దర్శనము కూడా చేయలేదు. ఏలనగా మీరు చూచిందురేని అక్కడ బ్రహ్మ శబ్ద పాఠము లేనిదే అబద్ధమేలా చెప్పుదురు? సదేవ సోమ్యేదమగ్ర ఆసీదేకమేవాద్వితీయం, చాందోగ్య ప్రకరణం 6వ ఖండం, ప్రకరణం 6 ఖండం 2 మంత్రం 1 అని ఇట్లు పాఠమున్నదే గాని బ్రహ్మ శబ్దం అక్కడ లేదు. ప్రశ్న తమరు తత్ శబ్దముచే ఏమి గ్రహింతురు? ఉత్తరము స య ఏషోణిమై తదాత్మ్యమిదగం సర్వం తత్ సత్యగం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో ఇతి. చాందోగ్యం 6, 8, 7. ఆ పరమాత్మ తెలియుటకు యోగ్యుడు ఎవడు అత్యంత సూక్ష్ముడును, ఈ సమస్త జగత్తునకు జీవునకు ఆత్మయో అతడే సత్యస్వరూపుడు, తన ఆత్మ తానే అయ్యున్నాడు. ఓ శ్వేతకేతు ప్రియపుత్ర, తదాత్మ కస్తదంతర్యామి త్వమసి, అంతర్యామియగు ఆ పరమాత్మచే నీవు యుక్తుడవు. ఇదే అర్థము ఉపనిషత్తులలో అవిరుద్ధమై ఉన్నది. ఏలయనా య ఆత్మని తిష్టన్నాత్మనోంతరో యమాత్మానవేద యస్యాత్మా శరీరం ఆత్మనోంతరో యమయతి స త ఆత్మంతర్యాం అమృతః. బృహదారణ్యకం ఉపనిషత్తు 3, 7, 22. శతపథ బ్రాహ్మణం 14, 6, 7, 32. చదవండి. ఇది బృహదారణ్యక వచనము. మహర్షి యాజ్ఞవల్క్యుడు తన స్త్రీయగు మైత్రేయితో
ఓ మైత్రేయి, ఏ పరమేశ్వరుడు ఆత్మయందు జీవుని యందు స్థితమై జీవాత్మ కంటే భిన్నుడై ఉన్నాడో, మూఢుడగు జీవాత్మ తన యందు వ్యాపకుడయ్యున్న యా పరమేశ్వరుని తెలియడో, ఏ పరమేశ్వరునకు జీవాత్మ శరీరమో అనగా శరీరమందు జీవుడున్నట్లు జీవుని యందు పరమేశ్వరుడు వ్యాపకుడై ఉన్నాడో, ఏ పరమేశ్వరుడు జీవుని కంటే భిన్నుడై జీవుని పాపపుణ్యములకు సాక్షి అయి వాని ఫలములను జీవులకిచ్చి నియమమునందుంచుచున్నాడో, ఆ అవినాశి స్వరూపుడే నీకు అంతర్యామియగు ఆత్మ అనగా నీ లోపలను వ్యాపకుడై ఉన్నాడు, అతనిని నీ వెరుగుము అని చెప్పును. ఏమి ఇత్యాది వచనములకు ఎవడేని వేరుగా అర్థం చేయగలడా? అయమాత్మ బ్రహ్మ సమాధి దశయందు యోగికి పరమేశ్వరుడు ప్రత్యక్షమైనప్పుడు ఈ నాయందు వ్యాపకుడకు బ్రహ్మయే సర్వత్రా వ్యాపకుడై ఉన్నాడు అని అనును. కాబట్టి జీవ బ్రహ్మములు ఏకము చేయు నేటి వేదాంతులు వేదాంత శాస్త్రం నెరుగరు. ఓం. ఇదే వేదాంతులు, నవీన వేదాంతులు ఏమంటారో జీవ బ్రహ్మ ఒకటే అని ఈ విధంగా అర్థం తీస్తుంటారు. అయితే చాలా పదాలు మహర్షి దయానంద సరస్వతి గారు మనకు నిజంగా వారు వారి కృప అనుకోవాలి. వేదాల తర్వాత వచ్చినటువంటి అన్ని గ్రంథాలు, ధర్మ గ్రంథాల యొక్క అర్థాలకు మనం కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. పరంపిత పరమాత్మ మనకు సత్య జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. సత్య జ్ఞానము, వేద జ్ఞానం ఇవ్వడం జరిగింది. ఆ వేద జ్ఞానము ఉన్న విషయాలు సంపూర్ణ అర్థం కానప్పుడు ఋషులు, మహర్షులు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణ గ్రంథాలు ఇవన్నీ కూడా మనకు రచించి ఇచ్చినారు. అయితే వాటి ద్వారా కథల రూపంలో మనం పరమాత్మ గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒక ప్రశ్న, పరమాత్మ దర్శనం కావడం అదే ముక్తియా? పరమాత్మ దర్శనం కావడమే ముక్తియా? అంటే మోక్షం లభించేస్తుందా? ప్రశ్న అర్థమైందా? పరమాత్మ దర్శనం అవ్వడమే మోక్షమా? ఇక ప్రకృతి నుంచి అత్యంత దుఃఖ నివారణం అంటే ఈ ప్రకృతి నుంచి పూర్తిగా విడిపడటం. సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి వరకు వెళ్ళినటువంటి వారు కూడా అలసత్వం వస్తే మళ్ళీ కిందికి జారి పడిపోయే పరిస్థితి ఉందా లేదా? ఉందండి. ఉన్నదండి. సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత సమాధి వరకు వెళ్ళడము చాలా కష్టము. చాలా తపస్సు చేయాలి. తపస్సు చేసి అంత తపస్సు చేసిన తర్వాత కూడా ఏదైనా ఒక సందర్భంలో మనలో ఆ బలహీనత వచ్చిందనుకోండి, అది ముందుకు వెళ్తుందా కిందికి వస్తుందా? అర్థమైంది కదా? ఇది శివస్య ధార. ఇది ఎట్లా అంటే కత్తి మీద సాము, అసిధార వ్రతం. చాలా జాగ్రత్తగా మనము మనస వాచ కర్మణ పవిత్రంగా ఉంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే మనము ప్రతినిత్యము భగవంతుని యొక్క దర్శనం చేసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే మనలో ఆ పాపపు బీజాలు అనేది మెల్లమెల్లగా ఒకటొకటి దగ్ధం అవుతూ ఉంటుంది. పాపపు బీజాలను దగ్ధం చేయడము, కర్మ సంచయ బీజాలను దగ్ధం చేయడము, అలా మెల్లమెల్లగా దగ్ధం చేయడం ద్వారా చివరికి మోక్షం లభిస్తుంది. ఇప్పుడు స్వామి సత్యపతి గారు మనందరికీ తెలుసు. మరి ఆ స్వామి సత్యపతి గారికి పరమాత్మ దర్శనం అయినదా కాలేదా? రోజాడు గురుకులం స్వామి సత్యపతి గారు, వారికి పరమాత్మ దర్శనం అయిందా కాలేదా? అయింది. పరమాత్మ దర్శనం అయింది. మోక్షం లభించిందా లభించలేదా? లభించింది. అది చెప్పలేమండి. అయితే ఆ విషయంలో నేను ఒకటి స్వామి వివేకానంద పరివ్రాజ గారి ఒకటి ప్రవచనం విన్నాను. స్వామి సత్యపతి గారు వారికి ప్రవచనం చేస్తున్నప్పుడు ఈ విషయం చెప్పినారట.
నాకు పరమాత్మ యొక్క దర్శనమైంది, ఈశ్వర సాక్షాత్కారం అయినది, కానీ ఇంకా మోక్షానికి ఇంకా తపస్సు చేయవలసిన అవసరం ఉన్నది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, అటువంటి మహాయోగి కూడా చివరికి మోక్షానికి ఇంకా సమయం ఉంది అని అన్నప్పుడు ఇంకో జన్మ తప్పకుండా ఉంటుంది సత్యపతి స్వామిజీ గారికి. ఆ జన్మలో, వచ్చే జన్మలో జన్మలో తప్పకుండా ముక్తి లభించడం అవకాశం ఉంటుంది. అంటే ఇది ఎంత గొప్ప కార్యము. ఇప్పుడు మనము చాలా ప్రయత్నం చేస్తాము ప్రభుత్వ ఉద్యోగం కొరకు. ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసి చాలా కష్టపడి చాలా చేస్తాము. చాలా కష్టపడిన తర్వాత మనకు 1 మార్కుతోని లేదా 1/2 మార్కుతోని మనకు ఉద్యోగం రాకుండా ఉంటుంది. అవునా కదా? అంత శ్రమించిన తర్వాత కూడా ఏదో ఒక సందర్భంలో మనతో పొరపాటు అవడం వల్ల ఇంకా ఉద్యోగం రాకుండా ఉంటుంది అటువంటి. కానీ ఇది చేసిన శ్రమ మాత్రం వ్యర్థం కాదు. అదే విధంగా ప్రభు ఉద్యోగం కూడా పొందడానికి మనము అష్టాంగ యోగంలో ఉన్నటువంటి అన్ని విషయాలను ఉన్నది ఉన్నట్టుగా శాస్త్రానుకంగా ఆచరణ చేస్తూ ప్రయత్నం చేస్తూ వెళ్ళాలి. మోక్షం ఇవ్వడము, మోక్షం తీసుకోవడము లేదా మోక్షం ఈ జన్మలోనే పొందడము అనేది కోరుకోవడం మంచిదే, కానీ అది ఎవరి చేతిలో ఉంది ఆ ఫలం ఇవ్వడము? మోక్షాన్ని ఇచ్చేది ఎవరు? పరమాత్మ. మోక్షానికి అర్హుడా కాడా అనేది సంపూర్ణ జ్ఞానం ఎవరికి ఉంటుంది? పరమాత్మ. కర్మఫలం యొక్క జ్ఞానము ఎవరికి, ఎటువంటి కర్మఫలం ఇవ్వాలనే జ్ఞానం ఎవరికి ఉంటుంది? పరమాత్మకు. ఇప్పుడు చూడండి, వ్యాపారస్తుడికి ఏదైనా చిన్న వ్యాపారం, ఏది తను కిరాణా దుకాణము లేదా టీ కొట్టో లేదా బట్టల దుకాణం లేదా స్టీల్ దుకాణం లేదా బంగార దుకాణము, దానికి ఓం గురూజీ, మీరు మ్యూట్ లో ఉన్నారు. ఓం. ప్రశ్న అర్థమైందా? నా ప్రశ్న మీ అందరికీ? గురూజీ, మీరు లింక్ కట్ అయిపోయిందండి. అవునవునవును. అయితే ప్రశ్న ఏంటిదంటే, ధనము సంపాదించడము కష్టమా, నిజాయితీగా ధనం సంపాదించడము కష్టమా, సరళమా? కఠినమా సరళమా? కొంచెం కష్టం. సరళమే. నిజంగా ధనము సంపాదించడము ధనవంతులం కావడం శ్రమతో కూడుకున్నది. ధనము నిజాయితీగా ధనము సంపాదిస్తూ ధనవంతులం కావడము శ్రమతో కూడుకున్నటువంటి విషయం. దీనికే ఇంత మనము నిజాయితీగా ఉంటూ ధనవంతులం కావడానికి ఎంతైతే శ్రమిస్తున్నాము, అలాగే కాపీ కొట్టకుండా ప్రభుత్వ ఉద్యోగం కొరకు పరీక్ష రాస్తున్నప్పుడు ఎవరిని చూడకుండా, అటు చూడకుండా ఇటు చూడకుండా, ఎటువంటి చీటింగ్ చేయకుండా మనము ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందడము అది కష్టసాధ్యం. ధనం సంపాదించడం కష్టసాధ్యం. వీటికే మనం ఇంత కష్టపడుతున్నాము. 24 గంటల్లో దాదాపుగా ఎక్కువ సమయం దానికి ఇస్తున్నప్పుడు మరి పరమాత్మ యొక్క ఆనందము ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు? పరమాత్మ ఆనందం, మోక్ష పదవి కాలం ఎంత? పదవి కాలం మోక్షం 430 ఎంత? 36,000 సృష్టి ప్రళయ కాలం. 31,10,40 వర్ష్ అంటే ఎన్ని మానవ సంవత్సరాల వరకు సృష్టి యొక్క తెలుగులో చెప్పండి, ఆ సంఖ్య తెలుగులో చెప్పండి.
తెలుగులో చెప్పాలి అంటే రాసుకోవాలి ఇక. 31 నీల్, 10 ఖరబ్, 40 అరబ్. 40 అరబ్ అంటే దానికి ఎన్ని సున్నాలు ఉంటాయి లెక్క పెట్టండి. 7 సున్నాలు ఉంటే 7 సున్నాలు ఉంటే కోటియా 2 కోట్ల 10 కోట్ల? కోటి 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 1 కోటి అండి 7 సున్నాలు అయితే. 7 సున్నాలు అయితే 1 కోటి. 100 కోట్లు అంటే ఒక అర్బుదం. 9 అలా లెక్క వేసి ఎన్ని సున్నాలు వచ్చినాయి? 100 కోట్లు అంటే 9 సున్నా. 7 9 అలా 11 సున్నాలు పెడితే 31 10 40 రాసి మనము 9 సున్నాలు పెట్టేసి ఎంత వస్తుందో అంత అన్నమాట. అది లెక్క వేయండి, చూస్తూ మీకు తెలుస్తుంది. ఇన్ని మానవ సంవత్సరాల వరకు మనకు ఈ జన్మ బంధనంలోనికి రాము, మోక్షకాలం పొందుతాం. మరి ఇన్ని మానవ సంవత్సరాల యొక్క మోక్ష పదవిని పొందాలి అంటే మనం ఏం చేయాలి? సాధన చెయ్యాలి. సాధన చెయ్యాలి. కాబట్టి బంధువులారా, సత్యార్థ ప్రకాశము చాలా అద్భుతమైనటువంటి గ్రంథము. సత్యార్థ ప్రకాశము మనకు మోక్ష శాస్త్రం, ఇది మానవ నిర్మాణ శాస్త్రం. ఇది అన్ని రకాల సర్వాంగీణ వికాసము, శారీరకంగా, మానసికంగా, ఆత్మికంగా అన్ని రకాలుగా మనకు ఎటువంటి విషయము కావాలన్న సత్యప్రకాశంలో అన్ని విషయాలు మనకు లభిస్తున్నాయి. కాబట్టి వీలైనంత ఎక్కువగా దీన్ని స్వాధ్యాయం చేస్తుండాలి, విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. సాధన చేస్తూ, మననం చేస్తూ, సమాధి ద్వారా ఆ సత్యాన్ని గ్రహించి ఆ సత్యాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేద్దాం. ఆర్య సమాజికులుగా, ఆర్యులుగా, వైదికులుగా మనందరి యొక్క కర్తవ్యము. మరి ఇందులో విషయాలను మనము తెలుసుకొని పరిశీలన చేస్తూ ఉండాలి, వదిలిపెట్టకుండా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎవరైతే ముఖ్యంగా గృహస్థలుగా ఉన్నటువంటి వారు గృహస్థ ధర్మాలను, కర్తవ్యాలను, బాధ్యతలను కొద్దిగా సమయానుకూలంగా వయసును బట్టి తగ్గించుకుంటూ ఎక్కువ సమయాన్ని స్వాధ్యాయానికి అవకాశం ఇవ్వండి. అనవసరమైనటువంటి విషయాలను చర్చించుకోవడము, అనవసరమైనటువంటి కార్యాలను చేయడము, అనవసరమైనటువంటి శబ్దస్పర్శ రూపరస గంధాల యొక్క వాసనలు పెంచుకోవడం మానివేసేసి నిజమైనటువంటి వానప్రస్థులు ఇంట్లోనే ఉంటూ నిజమైన వానప్రస్థ జీవితాన్ని గడపడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయాలి. అది స్వాధ్యాయంతోనే కుదురుతుంది. ఇది మనందరి యొక్క తక్షణ కర్తవ్యం, మనందరి యొక్క తక్షణ అవసరం. కాబట్టి సత్యార్థ ప్రకాశాన్ని అందరూ చదవండి, చదివించండి. అందరినీ జ్ఞానవంతులము మనమవుతూ ఇతరులను చేద్దామని కోరుకుంటూ శాంతి పాఠ. ఓం ద్యోః శాంతిరంతరిక్షం శాంతిః, పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః, వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిర్, బ్రహ్మ శాంతిః, సర్వం శాంతిః. శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః.